హాయ్ టు ఆల్, అందరికీ నమస్కారం అండి. మనం మరొక ఉద్యోగ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఇస్రో చాలామందికి తెలుసు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరు వాళ్ళు మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, జేఆర్ఎఫ్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు. ఈ పోస్టులకు మనకు ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదన్నమాట. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను అయితే ఫిలప్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ మనకు సంబంధిత వెబ్సైట్ ద్వారా ఇస్రో బెంగళూరు అని మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా మనకు అయితే వచ్చేస్తుంది. సో వీళ్ళు మనకు స్టార్టింగ్లోనే ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు ఫేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఫేక్ ఆఫర్ ఆర్ అపాయింట్మెంట్ ఫర్ జాబ్ ఇన్ ఇస్రో. ఓకే, మనకు ఇస్రో గురించి చాలామందికి తెలుసు, ఇంకా మీరు మళ్ళీ నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ నాట్ ఓల్డర్ దెన్ 6 months ఇన్ జేపీజీ ఫార్మాట్ ఆఫ్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ 50 KB అయితే రెడీగా పెట్టుకుంది. సో ఆల్రెడీ ఎవరైతే ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా ఉంటాయి. మార్క్స్ కార్డ్ ఆఫ్ ఈచ్ సెమిస్టర్ లేదా ఇయర్ విత్ ఫైనల్ పాస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా పెట్టుకోమని చెప్తున్నారు. అదేవిధంగా మనకు SC, ST, OBC, PWD, ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే అది కూడా రెడీగా పెట్టుకోమంటున్నారు. ఎవరైతే అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో, తర్వాత CSIR, UGC, NET స్కోర్ కార్డ్ ఆర్ గేట్ స్కోర్ కార్డ్ రిసీవ్డ్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ద నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఇది. ఒకవేళ ఇదైతే రెడీగా పెట్టుకోండి వచ్చి ఉంటే, లేదంటే మనం తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు మనకు ఇంకా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జాబ్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. మొత్తం ఖాళీలు అయితే 23 ఉన్నట్టున్నాయి. దీంట్లో పొజిషన్ ప్రకారం ఇచ్చారనమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1, క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ME, MTech, MSc అని. తర్వాత మనకు ఎక్కడ ఏరియా ఆఫ్ వర్క్, జాబ్ స్పెసిఫికేషన్ కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఇంటర్వ్యూ, అదేవిధంగా JRF 2కి వచ్చేసి కూడా క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ తర్వాత ఎక్కడ ఏ విధంగా తర్వాత ఇంటర్వ్యూ, JRF 3, JRF 4 ఆల్మోస్ట్ అన్నిటికి కూడా క్వాలిఫికేషన్ అయితే ఒకటే ఉంది. JRF 5కి మాత్రం MSc ఇన్ కెమిస్ట్రీ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఏ దీంట్లో పని చేయాలనే దానికి మనం అనమాట. ప్లేస్ ఆఫ్ ఏరియా ఆఫ్ వర్క్లో వచ్చేసి అదేవిధంగా JRF 6కి కూడా MSc ఇన్ ఫిజిక్స్ అనమాట. డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మల్టీ ఫంక్షనల్ దిస్ ఫిల్మ్స్ అనమాట, ఇంటర్వ్యూ ద్వారానే. ఈ JRF 7 మళ్ళీ కామన్గా ME, MTech, MSc వచ్చేసింది మనకు, ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్. తర్వాత JRF 8 కూడా అదేవిధంగా సేమ్. JRF 9 కూడా క్వాలిఫికేషన్స్, ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. JRF 10కి కూడా అదేవిధంగా ఉంది. JRF 11కి వచ్చేసి గమనించండి, అన్నింటికి కూడా ఇదే ఉంది. 12, 13, 14, 15, JRF 16, JRF 17, JRF 18, JRF 19, JRF 19 వరకు కూడా కామన్గా మనకు క్వాలిఫికేషన్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి. JRF 20 పోస్టులో వేకెన్సీ 1, MSc ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ లేదా MTech ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఏరోస్పేస్ అని ఇచ్చారు. తర్వాత ఇది కూడా మనకు సెలక్షన్ మెథడ్ వచ్చేసి ప్రతిదీ కూడా ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ మెథడ్ వచ్చేసి. ఏరియా ఆఫ్ వర్క్, ప్లేస్ ఆఫ్ వర్కింగ్ కూడా అనాలిసిస్ ఆఫ్ ఫ్లైట్ డైమెన్షన్స్, ప్రొటెక్షన్, శాటిలైట్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ట్రాకింగ్ డేటా అనాలిసిస్ అండ్ ఆర్బిట్ డిటర్మినేషన్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ ఇచ్చారు. తర్వాత మనకు RA2, RA1 రీసెర్చ్ అసోసియేట్స్ పోస్టులు చూసుకుంటే మనకు RA1లో 01 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 ఇచ్చారు. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ చూడండి, PhD ఆర్ ఈక్వలెంట్ ఇన్ మైక్రోవేవ్ RF రాడార్ విత్ స్పెషలైజేషన్ ఇన్ సాలిడ్ స్టేట్ పవర్ యాంప్లిఫైర్ SSPA క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా ME, MTech ఇన్ మైక్రోవేవ్ RF రాడార్ విత్ మినిమమ్ ఆఫ్ 3 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ SSPA డిజైన్ అండ్ డెవలప్మెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఏరియా ఆఫ్ వర్క్, జాబ్ స్పెసిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళు. తర్వాత మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఇంటర్వ్యూ. అదేవిధంగా మనకు రీసెర్చ్ అసోసియేట్లో పోస్ట్కు తీసుకుంటే దీనికి కూడా PhD కంపల్సరీ ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ లేకపోతే PG అయితే ఉండాలి సంబంధిత డిసిప్లిన్లో అని చెప్తున్నారు ఇంటర్వ్యూ. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే మనకు ఇంకా ఇచ్చారు కదా, ME, MTech కానీ MSc ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ అగ్రిగేట్ మినిమమ్ ఆఫ్ 60% మార్క్స్ CPGA, CPA ఉండాలని చెప్తున్నారు. 6.5 to 10% అనమాట. ఇది కేటగిరీ వైజ్గా ఫర్ పొజిషన్ JRF 5, 6కి, తర్వాత ఫర్ పొజిషన్ JRF 20కి గమనించండి. మనకు ఇక్కడ MSc ఇన్ ఫస్ట్ క్లాస్ మనం ఇందాకే చెప్పుకున్నాము. అదేవిధంగా రీసెర్చ్ అసోసియేట్ వచ్చేసి కావాల్సిన PhD అయితే ఉండాలి. ఒకవేళ PhD లేకపోతే PG ఉన్నా కూడా సరిపోతుంది.
నెట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనమాట. ఇది చూడండి మరి సిఐఎస్ఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇంక్లూడింగ్ నెట్ లెక్చర్షిప్ గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ గేట్ కూడా కండక్టెడ్ బై ఎంబీఓ. ఒకవేళ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ జేఎం కండక్టెడ్ బై ఎంఓఈ. జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్ జస్ట్ ఇవన్నీ కూడా మనం ఒకవేళ ఆల్రెడీ మీరు అపియర్ చేసి ఉంటే ఆ కార్డ్స్ని అయితే రెడీగా పెట్టుకోవాలి అని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. మనకు ఇంకా పెద్దగా ఫర్ ది పొజిషన్ ఆఫ్ ఇంకా ఫెలోషిప్ స్టైఫండ్స్ గురించి కూడా ఇక్కడ అయితే వీళ్ళు చేస్తున్నారు. ద ఫెలోషిప్ విల్ బి ఇనిషియల్లీ ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ 2 years అనమాట. వీళ్ళు మనకు ఫెలోషిప్ స్టైఫండ్ జేఆర్ఎఫ్కి వచ్చేసి 37,000 పర్ మంత్, తర్వాత 42,000 పర్ మంత్ ఇస్తామని అయితే చెప్తా ఉన్నారు. ఇది ఇంక్లూడింగ్ మనకు హెచ్ఆర్ఏ కూడా ఇస్తారనమాట. దాంతోపాటు అది బేసిక్గా ఉంటుంది. ఆల్ డిగ్రీస్ షుడ్ బి డ్యూలీ రికగ్నైజ్డ్ బై ఏఐసిటిసి లేదా యూజీసీ గుర్తింపు పొంది ఉండాలని అయితే చెప్తా ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఫేక్ యూనివర్సిటీలు ఫేక్ డిగ్రీలు అయితే ఏం లేవు కాబట్టి మనం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని గురించి పెద్దగా మనము ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఏమి ఇబ్బంది లేదండి. హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేయాలనే దానికి వీళ్ళైతే ఇచ్చారు. www.isro.gov.in అయితే వీళ్ళు ఈ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయిన తర్వాత కెరీర్స్ అనే పేజీలోకి వెళ్ళిన తర్వాత మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడంటే 22 మార్చి నుంచి స్టార్ట్ అయినాయి. ఇది వచ్చేసి మనకు 20 ఏప్రిల్ వరకు ఇంకా దాదాపు మనకు 25 రోజులు టైం అయితే ఉంది దాదాపు. ఎందుకంటే ఈరోజు ఇంకా 25 తేదీ, ఇంకా 28 రోజుల దాకా టైం ఉంది. క్యాండిడేట్స్ మే విజిట్ అవర్ వెబ్సైట్ టు రిజిస్టర్ దేర్ అప్లికేషన్ ఆన్లైన్ బిట్వీన్ 22/3/2025 నుంచి 24/25 మధ్యలో అప్లై చేసుకోమంటున్నారు. అప్లికేషన్స్ విల్ బి రిసీవ్డ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ అని చెప్తున్నారు. అపాన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికెంట్స్ విల్ బి ప్రొవైడెడ్ విత్ ఎన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ విచ్ షుడ్ బి కేర్ఫుల్లీ ప్రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందో దాన్ని నోట్ చేసుకుని పెట్టుకోండి. అది ఫర్దర్గా ఫ్యూచర్ రిఫరెన్స్ కొరస్కి అయితే కావాలంటున్నాడు. ఈమెయిల్ ఐడి ఆఫ్ ది అప్లికెంట్ విల్ హ్యావ్ టు బి ప్రొవైడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ కరెక్ట్లీ అండ్ కంపల్సరీ. కరెక్ట్గా మరియు ఖచ్చితంగా అయితే కావాలని చెప్తున్నారు. ఇంకా జనరల్ కండిషన్స్ ఉన్నాయి కదా. ద పొజిషన్ ఆఫ్ జేఆర్ఎఫ్ ఆర్ ఆర్ఏ విల్ నాట్ కన్ఫర్ ఎనీ క్లెయిమ్ ఆర్ రైట్ ఫర్ రెగ్యులర్ అపాయింట్మెంట్ అని చెప్పి అయితే చెప్తున్నారు. సో ఇది ఎటువంటి రెగ్యులర్ అపాయింట్మెంట్స్కి అయితే మేము హామీ ఇవ్వలేమని అయితే చెప్తున్నారు. ఎవరైతే మనకు ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా చదువుకున్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. అదైతే గమనించండి. అంటే ఎంఈ కానీ లేదా ఎంఎస్సి కానీ ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదివారో వాళ్ళైతే అది ఎలిజిబుల్ కాదు. అప్లికేషన్స్ విల్ బి రిసీవ్డ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ అండ్ ఆల్ ఫర్దర్ కమ్యూనికేషన్ విల్ బి మేడ్ టు ది అప్లికెంట్ త్రూ ఈమెయిల్ లేదా అంటే ఎస్రో వెబ్సైట్ ద్వారానే జరుపుతామని చెప్తే తెలుస్తున్నారు. కాబట్టి క్యాండిడేట్స్ వాళ్ళ ఈమెయిల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి అని అయితే చెప్తున్నారు ఫర్దర్గా అప్డేట్స్ కొరకు. తర్వాత వీళ్ళు మేము ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోము. మీ ఈమెయిల్ పనిచేయకపోయినా అది మీ ఈమెయిల్ ఇన్బాక్స్ నిండిపోయి మీకు మెసేజ్లు అప్డేట్స్ రాకపోయినా కూడా ఓన్లీ పాస్డ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. స్టూడెంట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండ్ హెన్స్ నీడ్ నాట్ అప్లై అని చెప్పితే గమనించండి. వీళ్ళైతే ఓన్లీ ఆల్రెడీ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయమంటున్నారు. ప్రస్తుతం అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అయితే అప్లై చేయాల్సిన అవసరం లేదని అయితే వీళ్ళు చెప్తున్నారు. ద ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ ఫర్ ద స్క్రీన్డ్ ఇన్ క్యాండిడేట్స్ ఇన్ బెంగళూరు ఓన్లీ ఆన్ ఏ గివెన్ డేట్. గమనించండి. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ తర్వాత వెన్యూ వీళ్ళు తర్వాత తెలియజేస్తామంటున్నారు. ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రం బెంగళూరులో మాత్రం ఇంటర్వ్యూ ఉంటుందని అయితే చెప్తా ఉన్నారు. ఎనీ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఇన్ ప్లేస్ అండ్ వెన్యూ ఆఫ్ ఇంటర్వ్యూ ఆర్ ఈమెయిల్ ఐడి కమ్యూనికేషన్ ఆఫ్ ది అడ్రస్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. ఎవరైనా సరే నాకు బెంగళూరు రావడానికి కుదరదు, హైదరాబాద్లో పెట్టండి లేదా వైజాగ్లో పెట్టండి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ ఉంటే అటువంటి వాటిని ఎంకరేజ్ చేయము, పరిగణలోకి తీసుకోమని అయితే వీళ్ళైతే చెప్తా ఉన్నారనమాట మనకు. సో ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. మనం ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని కేర్ఫుల్గా అయితే అప్లై చేసుకోండి. ఆ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నాయో లాస్ట్ డేట్ వచ్చేసి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 24/2025 అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎంబ్రిడీ డిస్ప్యూట్స్ అరైజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ సరే మనకి ఈ ఇంగ్లీష్ దీంట్లో అంటే వీళ్ళు పంపిన ఈ నోటిఫికేషన్లో ఏదైనా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ తప్పులు ఉంటే ఉండొచ్చు. సో అవన్నీ కూడా వీళ్ళ ఏమంటారు ఇస్రో నియమ నిబంధనలకు అనుబడి లోబడి ఉంటాయని అయితే చెప్తా ఉన్నారనమాట. ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ అని చెప్పి www.isro.gov.in ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్. ఎప్పటికప్పుడు కూడా ఆ వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తూ ఉంటే మీ స్టేటస్ అనేది అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుస్తూ ఉంది. అంటే రిజెక్ట్ చేశారా, అప్రూవ్ చేస్తే ఇంటర్వ్యూకి ఎప్పుడు కాల్ ఫర్ చేస్తారు, ఏం సబ్జెక్ట్ అనేది వీళ్ళు
సో ఎవరైతే ఈ ఎలిజిబిలిటీ కండిషన్స్కి క్రైటీరియా ఉంది, మేము ఎలిజిబుల్ అవుతాం అనుకుంటారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకోండి. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే, మీరు గమనించండి, ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు. సో ఒకసారి దీంట్లో జాయిన్ అయిన తర్వాత సరే వీళ్ళైతే ఎటువంటి పర్మనెంట్ జాబ్కి క్లెయిమ్ చేసుకోవడానికి ఇది హక్కు కాదని అయితే చెప్తున్నప్పటికీ కూడా ఒకవేళ మనకు అవకాశం అయితే ఉండొచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.